హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ 2025లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ చెప్పుకుంటున్నామండి. ఓకేనా? దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఒకసారి చూడండి, మన గత ప్రీవియస్ షిఫ్ట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు 13th June 2025లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ చెప్పుకుంటున్నాం. ఓకేనండి? ఫస్ట్ క్వశ్చన్, when was municipal governance first introduced in British India అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ 1678, ఆప్షన్స్ 1, ఆప్షన్ 2 1850, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1882. ఓకేనండి? ఇందులో ఏమిచ్చారు? మున్సిపల్ గవర్నెన్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిష్ ఇండియాలో, ఏ ఇయర్లో చేశారు అని చెప్పి అడిగారు. ఫస్ట్ మనకి మున్సిపల్ గవర్నెన్స్ అనేది బ్రిటిష్ ఇండియాలో చేసింది ఎప్పుడు అంటే 1687లో చేశారండి. ఫస్ట్ మద్రాస్ దండి, చన్నపట్నం మద్రాస్. తర్వాత 1726 ఆ టైంలో మనకి బాంబే అండ్ కలకత్తా, వాటికి మున్సిపాలిటీ గవర్నెన్స్ అనేది తీసుకొని వచ్చారు. ముందైతే 1687 మద్రాస్లో, తర్వాత 1726 బాంబే అండ్ కలకత్తా. ఈ మూడింటికే ఫస్ట్ మనకి మున్సిపల్ గవర్నెన్సెస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ మూడింటికి ఏ ఇయర్లో అండి? 1678లో. 1850 కాదు, 1919 మనకి మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేది వచ్చింది. మాంటెక్ చెమ్స్ఫర్డ్ యాక్ట్ వచ్చింది 1919. 1882లో లార్డ్ రిప్పన్ సెల్ఫ్ గవర్నెన్స్ని తీసుకొని వచ్చారు. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే గ్రామాల్లో కూడా గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి ఈయన మున్సిపాలిటీలని, గ్రామాల్లోని గ్రామ పంచాయతీలు ఇలాంటివి ఏర్పాటు చేయడం చేశారనమాట. అందుకు లార్డ్ రిప్పన్ ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ అని అంటారు. అది ఎప్పుడు వచ్చిందండి? 1882లో వచ్చింది. ఓకేనా? ఇది వీటికి సంబంధించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ 8 poetic anthologies ఫ్రమ్ యాన్షియంట్ తమిళ్ లిటరేచర్ అని చెప్పి ఇచ్చారు. 8 poetic యాంథాలజీస్ ఉన్నాయి, కలెక్షన్స్. అవి క్రింది వాటిలో ఏ తమిళ్ లిటరేచర్లో ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఓకేనండి? ఇది సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఎట్టుటొక్కాయ్, పట్టు, శిలప్పతికారం, తోల్కప్పియం అని చెప్పి ఈ 4 ఇచ్చారు ఆప్షన్స్. ఓకేనా? ఒక్క దాని గురించి తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. నేను 12th June షిఫ్ట్ 3లో చెప్పాను. అంతకుముందు 11thలోనే ఎప్పుడు చెప్పానండి. 12th June షిఫ్ట్ 3లో దీని గురించి చెప్పాను నేను. ఎట్టుటొక్కాయ్ గురించి, పట్టు గురించి, తోల్కప్పియం గురించి, వీటి గురించి నేను చెప్పాను. ఒకసారి చూడండి దాని గురించి. ఓకే, జస్ట్ ఇక్కడ చిన్న బ్రీఫ్ ఇస్తాను. మనకి పట్టు అనేది 10 ఐడిల్స్ అని అంటారండి. 10 ఐడిల్స్. ఓకే, ఇందులో 10 స్టాంజాస్ ఆఫ్ పోయమ్స్ ఉంటాయి. 10 poems ఉంటాయన్నమాట. 10 poems కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అందులో పట్టు ఓకేనండి, స్పెల్లింగ్ పట్టు. ఓకేనండి, 10 కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఉంటాయి పట్టు. అలాగే శిల్పాధికారం ఏంటండి? శిల్పాధికారం అనేది మనకి తమిళ్ లిటరేచర్లో 5 great epics ఉంటాయి. 5 great epics, అవన్నీ అంత అవసరం లేదండి. 5 great epics ఉంటాయి తమిళ్ లిటరేచర్లో. అందులో ఒకటి శిలప్పాధికారం. ఓకేనండి, ఈ శిలప్పాధికారంని ఇలాంగో అడిగల్, ఎవరండి? ఇలాంగో అడిగల్ ఈయన రచిస్తాడు ఈ శిలప్పాధికారం. అలాగే తోల్కప్పియం, ఈ తోల్కప్పియం ఏదైతే ఉందో అది ఎవరు చేస్తారు అంటే తోల్కప్పియార్. ఏంటండి? తోల్కప్పియార్. ఈ తోల్కప్పియార్ అనే ఆయన తమిళ్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ని ఈయన ఈ బుక్లో ఉంటుందన్నమాట. తమిళ్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ని కాంప్రహెన్సివ్గా పేర్కొన్నారు ఈయన.
కాంప్రహెన్సివ్గా చెప్పారు తోల్కప్పియంలో. తోల్కప్పియం ఈజ్ ఎ బుక్ రిటన్ బై తోల్కప్పియార్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామర్లో కాంప్రహెన్సివ్గా సమగ్రంగా తమిళ్ గ్రామర్ గురించి, తమిళ్కి సంబంధించిన లిటరేచర్కి సంబంధించింది, గ్రామర్కి సంబంధించినవి ఇంకా చాలా విషయాలు ఇందులో ఉంటాయన్నమాట తోల్కప్పియంలో. ఓకేనండి. ఈ ఎట్టుటొక్కాయకి సంబంధించి చూసుకుంటే మనకి 8 కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ని ఎట్టుటొక్కాయ్ అని అంటారు. 8 కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఎట్టుటొక్కాయ్, లేదా 8 యాంథాలజీస్ అని అంటారు. 8 యాంథాలజీస్ ఉంటాయన్నమాట ఎట్టుటొక్కాయ్లో. ఆ 8 యాంథాలజీస్ ఏంటి, దానికి సంబంధించినవన్నీ కూడా నేను 12th June 2025 షిఫ్ట్ 3లో చెప్పానండి. అది గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్ 3లో ఇది ఒకసారి చూస్తే ఏ ఉన్నాయి యాంథాలజీస్లో దేనికి సంబంధించినవి ఏంటి అనేది ఉంటాయన్నమాట. ఓకేనా. ఇది ఎట్టుటొక్కాయికి సంబంధించింది. ఒకసారి చూసుకోండి బ్యాక్ వెళ్ళి. నేను చెప్పాను పూర్తిగా ఏంటి 8 పోయిటిక్ యాంథాలజీస్ అన్నాం. ఏంటది? ఎట్టుటొక్కాయ్ అనేది ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మౌర్యన్ రూలర్ కాని వాళ్ళు ఎవరు అని చెప్పి ఇచ్చారండి. బృహదత్త, సంప్రాతి, దేవవర్మన్, పుష్యమిత్ర అని చెప్పి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఎవరు కాదు అని చెప్తే, అంటే మౌర్యన్ రూలర్స్ ఎవరు అని చెప్పి మనం చూసామనుకోండి, దాన్ని బట్టి ఎవరు కాదు అని చెప్పి తెలిసిపోతుంది. మనకి చంద్రగుప్త మౌర్య ఉంటాడు. చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ బిందుసార, తర్వాత అశోక, తర్వాత దశరథ, తర్వాత మనకి సంప్రాతి, తర్వాత దేవవర్మన్, తర్వాత బృహదత్త, లాస్ట్ రూలర్ బృహదత్త. ఈ వీళ్ళు కనిపిస్తారు. ఎవరెవరు కనిపించారు? దేవవర్మన్ కనిపించాడు, సంప్రాతి కనిపించాడు, బృహదత్త కనిపించాడు. పుష్యమిత్ర అనేది కనిపించలేదు. అంటే ఎవరు లేరు? పుష్యమిత్రుడు లేడు. ఈ పుష్యమిత్రుడు ఏ డైనాసిటీకి రిలేటెడ్ అంటే శుంగా డైనాసిటీ. ఏంటండి? శుంగా డైనాసిటీకి రిలేటెడ్ ఈ పుష్యమిత్ర. శుంగా డైనాసిటీ రిలేటెడ్ అనమాట. పుష్యమిత్ర, శుంగ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. Okay, next. The revolt of 1857 broke out on 10th May from which of the following places when Sepoys rose in rebellion and marched towards Delhi to restore Bahadur Shah to the throne అని చెప్పి ఇచ్చారు ఈ 4th క్వశ్చన్. అంటే 1857లో మనకి మే 10న సిపాయిస్ రెబిలియన్ జరిగింది. ఆ సిపాయిస్ రెబిలియన్లో ఒక ప్లేస్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి బహదూర్ షా టూని కింగ్గా ప్రకటించారు అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్. అయితే ఎక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు, ఎక్కడి నుంచి నడుచుకొని ఢిల్లీకి వెళ్ళారు అని చెప్పి వీడి క్వశ్చన్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు అని చెప్పి. అయితే మనకి 1857 రివోల్ట్ గురించి ఒకసారి బ్రీఫ్ చేసుకుంటే మనకి ఎక్కడి నుంచి వెళ్ళారనేది తెలుస్తుంది. ఓకేనండి. ఒకసారి చూద్దాం. 1857 రివోల్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ మంగల్ పాండే ఉంటారండి. ఈయన గ్రీజ్డ్ క్యాటరేజెస్ ఉంటాయి. ఇంట్లో కౌ అండ్ పిగ్ ఫ్యాట్ ఉంటాయి. కౌ ఫ్యాట్ హిందూస్ హేట్ చేస్తారు. హిందూస్కి సాక్రెడ్ గో అనమాట. కౌ హిందూస్కి పవిత్రంగా చూస్తారు. పిగ్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ హేట్ చేస్తారు. సైనికుల్లో ఉండే ముస్లిమ్స్, హిందూస్ ఈ గ్రీజ్డ్ క్యాటరేజెస్, కొత్తగా వచ్చిన గన్స్లో ఈ గ్రీజ్డ్ క్యాటరేజెస్లో ఈ గ్రీజ్లోని ఈ కౌ అండ్ పిగ్ ఫ్యాట్ కలిపారు. దాంతో వీళ్ళు నోటిలో తీయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు ఇందులో కలిపారు? ఇది మా పవిత్రమైనది అని చెప్పి హిందూస్, మాకు ఇది నా ఇష్టం లేదు, పిగ్ని హేట్ చేస్తాం, మాకు ఇది మేము ఇలా నోటితో తీయలేమని చెప్పి ముస్లిమ్స్ వీళ్ళందరూ, ఇది ఒక పుకారుగా అయ్యిందనమాట, ఒక రూమర్ అయ్యింది. ఆ రూమర్తో ఈ మంగల్ పాండే అనే ఆయన, నేను ఈ క్యాటరేజెస్ని యూజ్ చెయ్యము అని చెప్పి పెద్ద రెబెలియన్ లాగా, ఒక
వ్యతిరేకతని చూపించారు. ఆ వ్యతిరేకత చూపించడంలో కల్నల్ బాగ్ అని ఉంటాడు, ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్ని చంపేస్తాడు మంగల్ పాండే. ఈ ఆఫీసర్ని చంపేసిన మంగల్ పాండేని ఉరి తీస్తారనమాట. ఉరి తీసేస్తారు చివరికి. ఈ ఉరి తీయడం ఇవన్నీ తెలుసుకొని ఈ గ్రీజెడ్ క్యాటరేజెస్కి ఈ ఈ మంగల్ పాండే ఉరి తీయడం, ఈ గ్రీజెడ్ క్యాటరేజెస్ వీటన్నింటికి వ్యతిరేకంగా మనకి 1857 మే 10న అదంతా మొత్తాన్ని అంతటికి దేశం అంతటికి పాకుతుంది. మే 10న 34th బెటాలియన్లో మనకి బఖ్త్ ఖాన్ అని ఉంటాడండి. బఖ్త్ ఖాన్ ఆయన లీడర్షిప్లో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన లీడర్షిప్లో ఒక రెబిలియన్ స్టార్ట్ అవుతుంది. అదే 1857 రివోల్ట్గా మారుతుంది అనమాట. వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు 34th బెటాలియన్ అనేది మీరట్, ఎక్కడండి? మీరట్లో ఉంటుంది. వీటన్నింటికి గ్రీజెడ్ క్యాటరేజెస్కి అలాగే మంగల్ పాండేకి అంతా అయ్యిందని తెలుసుకొని గ్రీజెడ్ క్యాటరేజెస్కి వ్యతిరేకంగా తక్షణంగా వెంటనే పెద్ద రెబెలియన్ అనేది స్టార్ట్ అయ్యింది. అదే 1857 రివోల్ట్, 1857 రెబెలియన్. అది ఎక్కడ జరిగిన స్టార్ట్ అయింది? మీరట్ 34th రెబెలియన్. బఖ్త్ ఖాన్ దాన్ని లీడ్ చేస్తాడు అనమాట. అక్కడ స్టార్ట్ అయింది 1857 మే 10లో మీరట్లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి అందరూ కూడా మార్చ్ చేసుకొని ఢిల్లీకి వెళ్తారండి. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న బహదూర్ షాని నువ్వే మా కింగ్, షాహిన్ షాహీ బహదూర్ షా అని చెప్పి ఆయన్ని గద్దె ఎక్కిస్తారు, సింహాసనాన్ని ఎక్కిస్తారనమాట. ఇది ఇక్కడ జరిగింది. ఇది 1857 రివోల్ట్ గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇంకా అంతకు ముందు క్లాసులో నేను వివరంగా చెప్పాను. ఒకసారి ఇక్కడ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నాను అనమాట, ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా. ఓకేనా? అది దానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఏమిచ్చారు ఆప్షన్స్? మైసూర్ ఇది కాదు, మీరట్ యాస్ ఇది రైట్ ఆన్సర్, కాన్పూర్ ఇది తప్పు, అవధ్ ఇది తప్పు. ఓకేనండి? ఇవి 1857 రివోల్ట్ గురించి. నెక్స్ట్ the fifth question. The Mahalwari system was prevalent in certain regions of northern and central India. From whom was the land revenue collected under the Mahalwari system అని చెప్పి ఇచ్చారు. మహల్వారీ సిస్టమ్ అనేది ఒక బ్రిటిష్ వారి రెవెన్యూ పాలసీ. ఆ రెవెన్యూ పాలసీలో బ్రిటిష్ వాళ్ళు ఈ ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడం కోసం ఈ సిస్టాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఆ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసే ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి పేరు ఏంటి? ఆ అధికారిని ఏమని పిలుస్తారు? ఎవరు ఆ రెవెన్యూని కలెక్ట్ చేసే అధికారి ఎవరు అని చెప్పి అడిగారు అనమాట. రెవెన్యూని కలెక్ట్ చేసే అధికారి ఎవరు అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్. ఎవరండి? విలేజ్ హెడ్, ఇండివిజువల్ పీజెంట్స్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ల్యాండ్ లార్డ్స్, ఇలా 4 పేర్లు ఇచ్చారు. ఓకేనండి? అయితే మహల్వారీ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, అది ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మహల్వారీ సిస్టమ్ ఇది మనకి గుజరాత్, అలాగే ఆగ్రా అంటే యూపీ, అలానే సెంట్రల్ ఇండియాలో కొన్ని స్టేట్స్, అలాగే నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ మనకు కనిపిస్తాయి ప్రధానంగా మహల్వారీ సిస్టంలో. ఓకేనండి? ఇంకేమున్నాయి? నార్త్ ఇండియన్లో కొన్ని స్టేట్స్, నార్త్ ఇండియన్లో ఈ స్టేట్స్లో మనకి ఈ మహల్వారీ సిస్టాన్ని అమలు చేశారు. అయితే ఫస్ట్ ఎక్కడ అమలు చేశారు దీన్ని అని అంటే గుజరాత్ అండ్ ఆగ్రాలో ఫస్ట్ దీన్ని అమలు చేశారనమాట. గుజరాత్ అండ్ ఆగ్రాలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఈ మహల్వారీ సిస్టమ్ని. దీన్ని ఎవరు రూపొందించారు? కల్నల్ బర్డ్. ఎవరండి? కల్నల్ బర్డ్. ఈయన రూపొందించాడు అనమాట, రూపకర్త. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే విలియం బెంటిక్. 1833లో విలియం బెంటిక్ దీన్ని ప్రవేశపెడతాడు. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. విలియం బెంటిక్ దీన్ని ప్రవేశపెడతాడు. అనమాట. గుజరాత్, ఆగ్రా, సెంట్రల్ ఇండియా, నార్థన్ ఇండియాలో మహల్వారీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ అయితే ఇంప్లిమెంట్ చేసింది గుజరాత్ అండ్ ఆగ్రా ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని రూపొందించింది ఎవరు? కల్నల్ బర్డ్. 1833లో విలియం బెంటిక్ ఇది భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ మహల్వారీ సిస్టమ్స్లో మనకి ఏముంటుంది? బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, అలానే ఈయన
లాటరీ వేస్తారనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా సరే కొంత అమౌంట్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి, కొంత అమౌంట్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి శిస్తుని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. రెవెన్యూని లేదా ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది ఈ సిస్టంలో ఉంటుంది, మహల్వారీ సిస్టంలో. ఆయన ఎవరు అని అంటే, ఈ హెడ్ ఎవరు అని అంటే విలేజ్ హెడ్. ఆ విలేజ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రామానికి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కలెక్ట్ చేస్తారనమాట. ఏం చేస్తారు, కొంత మొత్తానికి బ్రిటిష్ వాళ్ళకి కొంత అమౌంట్కి ట్యాక్స్ అనేది నేను వసూలు చేసుకుంటాను. ఇప్పుడు ట్యాక్స్ ఎంతో కలెక్ట్ చేస్తారండి బ్రిటిష్ వాళ్ళు. నువ్వు నాకు ట్యాక్స్ 1,00,000 రూపాయలు ఇవ్వు ఇలా అన్నారు అనుకోండి. ఓకే, వీడు ఎంతో కలెక్ట్ చేసుకుంటాడు వీళ్ళ దగ్గర, కంపల్సరీ వీళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. 2 లక్షలైనా చేయొచ్చు, 3 లక్షలైనా చేయొచ్చు, ఎంతైనా చేసేస్తారు. ఆ ఎవరికి ఆ హక్కుని ఇచ్చారు అంటే విలేజ్ హెడ్కి ఇచ్చారనమాట. ఎందుకు విలేజ్ హెడ్కి ఇచ్చారు? మహల్వారీ సిస్టమ్ అనేది గ్రామం లేదా సంస్థానంలోని అమలు చేయడం జరిగిందనమాట. గ్రామం లేదా సంస్థానం లేదా అంటే ఎస్టేట్స్ అని అంటాం. ఎస్టేట్స్ లేదా విలేజ్, ఈ విలేజ్లోని కానీ ఎస్టేట్స్లో కానీ అమలు చేయడం జరిగింది. అందుకు ఈ గ్రామానికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత అమౌంట్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత ఈయన దానికి సంబంధించిన అమౌంట్ ఎంతైనా కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ బ్రిటిష్ వాళ్ళకి ఇంత అని చెప్పి ఒక టెండర్, మనకి ఇప్పుడు ప్రస్తుతం టెండర్స్ ఉన్నాయి కదా, అలానే ఈ బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో టెండర్లు వేసి ఈ విలేజ్ హెడ్ దగ్గర నుంచి వసూలు చేసుకునేవాళ్ళు ఆ అమౌంట్ని. ఓకేనండి, ఇది ఆ అమౌంట్. ఎవరండి దానికి మధ్యవర్తిగా ఉండేవాళ్ళు, మిడిల్ మ్యాన్గా ఉండేవాళ్ళు? విలేజ్ హెడ్ అనమాట. విలేజ్ హెడ్గా ఉండేవాళ్ళు. ఆయన డబ్బులు తీసుకుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇది మహల్వారీ విధానం. ఓకేనా? అయితే ఈ మహల్వారీస్ని మనకి ఇంకో విధంగా కూడా ఉంటారనమాట. గ్రామ పెద్దకు శిస్తు వసూలు చేయించేస్తారు. ఎవరైనా విలేజ్ హెడ్ ఉంటారు కదా, ఆ విలేజ్ హెడ్ని శిస్తు వసూలు చేయిస్తారు కదా, ఆయన్ని లంబాదార్స్ అని కూడా అంటారండి. లంబాదార్స్, ఇది గుర్తుపెట్టుకోండి. లంబార్దార్లు అని అంటారు. ఈ విలేజ్ హెడ్కే ఇంకొక పేరు లంబార్దార్లు. ఈ విలేజ్ హెడ్స్నే ఇలా అంటారనమాట. ఓకేనా? ఇది మనకి మహల్వారీ సిస్టమ్ గురించి. ఓకేనండి, ఇది మహల్వారీ సిస్టమ్ గురించి. ఇంతకు మించి మీకు క్వశ్చన్స్ కూడా అడగడండి, అది చాలు. అంతకు మించి ఏం అక్కర్లేదు. రెవెన్యూ ఎక్కడ కలెక్ట్ చేస్తారు, ఏంటి, ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు, ఫస్ట్ ఆగ్రా అండ్ గుజరాత్, ఈ తెలుసుకుంటే చాలు. ఎవరండి ఇక్కడ ఆప్షన్ ఏది? విలేజ్ హెడ్. వీరిని ఏమంటారు? లంబార్దార్స్ అని అంటారు. ఓకేనా? ఇది దీనికి సంబంధించినవన్నీ. ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి చూసుకుందాం. ఓకే, మున్సిపల్ గవర్నెన్స్ ఎక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే మద్రాసులో అండి. ఏ ఇయర్లో అంటే 1687లో అండి. 1726లో బాంబే అండ్ కలకత్తాలో చేశారు. ఓకేనా? నెక్స్ట్ 8 పోయిటిక్ యాంథాలజీస్ ఉంటాయి. వాటిని ఎట్టు టొక్కాయి అని అంటాం. పట్టు అని అంటే 10 ఐడిల్స్ ఉంటాయి, 10 కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఈ పట్టులో తోల్కప్పియం అనేది గ్రామర్ బుక్ అనమాట. తోల్కప్పియర్ రచించాడు ఆ గ్రామర్ బుక్ని. శిల్పాధికారం ఇలాంగో అడిగల్ శిల్పాధికారం. ఇది తమిళ్ లిటరేచర్లో వన్ ఆఫ్ ద గ్రేట్ ఎపిక్ బుక్. ఓకేనా? నెక్స్ట్ మౌర్యన్ రూలర్ ఎవరు కాదు అని చెప్పి ఇచ్చారండి. చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, దశరథ, సంప్రాతి, దేవరత, బృహదత్త. ఎవరు కాదు అనండి? పుష్యమిత్ర సింగ్. మనం మొన్న చెప్పుకున్నప్పుడు ఈయన గురించి చెప్పలేదండి, ఎందుకంటే పెద్ద ఇంపార్టెన్స్ లేని వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పుకోం. కానీ ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది, అంతేగాని ఈయన పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు మౌర్యన్స్ గురించి చదువుకున్నప్పుడు బృహదత్త గురించి, సంప్రాతి గురించి కొంత చదువుకోవచ్చు, కానీ ఈ దేవవర్మన్ గురించి ఎక్కడ మీకు కనిపించదు, ఉండదు కూడా. ఓకేనా? పుష్యమిత్ర శుంగు గురించి ఉంటుంది, అది కూడా పుష్యమిత్ర శుంగాస్ వచ్చినప్పుడు మనం ఎక్కడైనా చెప్పుకుందాం. ఓకేనండి, ఇది పుష్యమిత్ర శుంగ ఉండడనమాట మౌర్యన్ రూలర్లో. ఆయన శుంగా డైనస్టీకి రిలేటెడ్. నెక్స్ట్ 1857 రివోల్ట్ వచ్చింది. ఎప్పుడు అయ్యింది, ఎక్కడి నుంచి వాళ్ళు మార్చ్ చేసి ఢిల్లీకి వెళ్ళారు అని చెప్పి ఇచ్చారండి. ఎక్కడి నుంచి అంటే మీరట్ నుంచి వెళ్ళారు. బక్త ఖాన్ లీడర్షిప్లో వెళ్ళారు అనమాట. అక్కడ బహదూర్ షా టూని షాహన్షాహీ హిందుస్థానీ అని చెప్పి ఆయన్ని గద్దెనెక్కించడం జరిగింది, రాజుగా ప్రకటించడం జరిగింది అనమాట. చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది ఆ టైంలో. ఓకేనా? ఆ రెబిలియన్కి.
నెక్స్ట్ మహల్వారీ సిస్టమ్ ఎక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది? నార్త్ రీజియన్, సెంట్రల్ రీజియన్లో కనిపిస్తుంది. అయితే అక్కడ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసుకునే వాళ్ళ పేర్లు ఎవరు కలెక్ట్ చేస్తారు అని చెప్పి ఇచ్చారు. క్రింది వాటిలో ఏంటి ఆన్సర్? విలేజ్ హెడ్. వీళ్ళనే లంబాదార్స్ అని కూడా అని అంటారు. ఫస్ట్ ఎక్కడ చేశారు అండి రెవెన్యూస్? గుజరాత్ అండ్ ఆగ్రాలో చేశారనమాట. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్. ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు? విలియం బెంటిక్ ఇంప్లిమెంట్ చేశాడు. ఎవరు దీన్ని రూపకర్త చేశారంటే కల్నల్ బర్డ్. ఎవరండి? కల్నల్ బర్డ్ దీన్ని రూపొందించింది. ఓకేనా? విలేజ్ హెడ్గా ఉంటారు. విలేజ్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ విలేజ్ హెడ్నే లంబాదార్స్ అని కూడా అని అంటారు. ఇవి దీనికి సంబంధించినవండి. మరిన్ని అంశాలు విత్ కాన్సెప్ట్స్తో అనమాట. అంటే ఎలా చెప్తున్నాము అనేది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఆప్షన్కి రిలేటెడ్గా దానికి ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నాయా ఏంటి, దానికి ఎక్స్ట్రాగా కూడా చెప్తూ ఆ కాన్సెప్ట్ చెప్తూ మీరు క్వశ్చన్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. మీరు ఈజీగా క్వశ్చన్ వేరేలా ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా మీరు పెట్టగలిగేటట్టుగా మనం చెప్పుకుంటున్నాం. మీకు ప్రీవియస్ క్లాసెస్ చూసినా మీకు అర్థం అవుతుంది ఏంటి దేనికి సంబంధించింది అని చెప్పి, ఎలా చెప్తున్నాము అని చెప్పి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినవండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.